73 శ్రీమతి సీతక్క గారు మినిస్టర్ గారు. అధ్యక్ష, ఏ ప్రశ్నకు అవునండి, బి ప్రశ్నకు రాష్ట్రంలో 250 క్యాంటీన్లను ఇప్పటివరకు ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. సి ప్రశ్నకు షెఫ్ శిక్షణ క్యాంటీన్ల నిర్వహణపై ఒక్కొక్కరికి 22,300 రూపాయల వ్యయంతో ఎస్ఎస్జి సభ్యులకు 10 రోజుల కోసం హైదరాబాద్లోని జాతీయ పర్యాటక ఆతిథ్య నిర్వహణ సంస్థ ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వడం జరుగుతూ ఉంది అధ్యక్ష. అదేవిధంగా అత్యవసర మౌలిక సదుపాయాలు యుటిలిటీతో పాటు ప్రభుత్వ సంస్థల్లో ఉచితంగా స్థలాన్ని కూడా కల్పించడం జరుగుతుంది అధ్యక్ష. వడ్డీ లేని రుణాల కింద నిర్వహణ పెట్టుబడి కోసం ఎస్ఎస్జి సభ్యులకు రుణాలు అందించడం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా డి ప్రశ్నకు పట్టణ ప్రాంతాల్లో ఇదివరకే 130 ఐఎంఎస్ క్యాంటీన్లను ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. మరిన్ని క్యాంటీన్లను కూడా దశల వారీగా ఏర్పాటు చేయాలని యోచిస్తున్నాం అధ్యక్ష. శ్రీ బాలునాయక్ గారు. మహిళల బలోపేతం కావడం వల్ల, ఆ సంఘాలు బలోపేతం అవ్వడం వల్ల ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మరింత మంచి పేరు రావడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అధ్యక్ష అక్కగారికి ఈ క్యాంటీన్లు మళ్ళీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కనీసం నియోజక స్థాయిలో మరి ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పేసి మరి కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా ప్రభుత్వం మహిళా సంఘాలను బలోపేతం చేయాల్సిన ఆలోచనలో ఇంకా వారికి ఆర్థికంగా పరిపుష్టం చేయడానికి ప్రభుత్వం మరింత మరి నిధులను కేటాయించి ముందుకెళ్లాలని గౌరవ మంత్రి గారు కోరుతూ ధన్యవాదాలు అధ్యక్ష. శ్రీ రాజ్ ఠాకూర్ గారు. నెక్స్ట్ మెడికల్ మినిస్టర్ గారు. అధ్యక్ష, గౌరవ సోదరుడు బాలు నాయక్ గారు అడిగినట్టుగా ఎక్కడ వీలైతే ఎక్కడ పబ్లిక్ ఉంటారో మరి అక్కడ అన్నీ కూడా హాస్పిటల్స్ కానీ కలెక్టరేట్ కానీ మరి జిల్లాలలో మండలాల్లో ఆయా మహిళా సంఘాలను ప్రోత్సహించాలి. ఇది కేవలము ఆర్థిక అభివృద్ధితో పాటు మరి మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనే ఉద్దేశంతో, మీకు తెలుసు మన ప్రభుత్వం వచ్చి రాగానే ముఖ్యమంత్రి గారు మరి 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేయాలన్నటువంటి ఒక సంకల్పం పెట్టుకొని మరి ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది అధ్యక్ష. దానిలో భాగంగానే మహిళల మీద భారం పడకూడదనే ఉద్దేశంతో మన గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన 42 గంటలలో 48 గంటల్లోనే మరి ఉచిత బస్సు ప్రయాణం పెట్టి కూడా ఆర్థికంగా మహిళలను ఆ భారం నుంచి బయటికి తీసుకురావడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర రాజధానిగా ఉన్నటువంటి పరిపాలనా కేంద్రంగా ఉన్న సెక్రటేరియట్లో కూడా మరి మన ప్రభుత్వం వచ్చి రాగానే మహిళలకు క్యాంటీన్ పెట్టి అందించడం జరిగింది అధ్యక్ష. నిన్న మేము కూడా మేడారంలో మరి బొంగు చికెన్ కూడా మహిళలకే ఇవ్వడం జరిగింది అధ్యక్ష. నేను గౌరవ మా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా ఓపెన్ చేయడం జరిగింది అధ్యక్ష. ఈ సందర్భంగా దాదాపుగా మేడారం జాతరలో ఇటు వరంగల్ నుంచి కానీ అటు చుట్టుపక్కల నుంచి కానీ వచ్చేటువంటి భక్తులకు ఎక్కడ వీలైతే అక్కడ ఫుడ్ కానీ ఇతరత్ర అవసరాలు తీర్చుకోవాల్సిన ఏమైతున్నాయో ఈ మహిళా సంఘాలకే దాదాపుగా 500 షాప్స్కు గవర్నమెంట్ నుంచి బ్యాంక్ లింకేజ్ ద్వారా వాళ్లకు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తూ ఇట్లాంటివన్నీ పెట్టిస్తున్నాం అధ్యక్ష. ఖచ్చితంగా మరి అన్నట్టుగా ఇంకా సంఘాలను కూడా మహిళా సంఘాలను గతంలో మనం 60 ఏళ్ళు దాటితే మహిళా సంఘాలలో వాళ్లకు సభ్యత్వం అవకాశం లేకుంటుండే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన మేరకు 60 సంవత్సరాలు దాటినటువంటి మా అమ్మలను కూడా సంఘాలలో తీసుకొని వాళ్లకు ఒక ఆర్థిక భరోసానే కాకుండా సామూహిక ఒక కుటుంబ రిలేషన్ కూడా మహిళా సంఘాలలో ఉండడం ద్వారా ఏర్పడుతుందనే ఉద్దేశంతో 60 ఏళ్ళు దాటినటువంటి వాళ్ళను కూడా మహిళా సంఘంలో తీర్చుకుంటున్నాం. అదేవిధంగా వృద్ధ సంఘాలను కూడా ఏర్పాటు చేసి మన యొక్క మరి ఎస్హెచ్జి గ్రూపుల ద్వారా మరి అదేవిధంగా ప్రభుత్వం ద్వారా వారికి అన్ని రకాలుగా అండగా ఉంటున్నాం అధ్యక్ష.